మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 950. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ కళ్ళు మూసుకుని వసుని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తన భుజంపై పడిన స్పర్శకి విరాస్ వెంటనే వెనక్కి తన తలని తిప్పగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఉండటం విరాస్ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన వైష్ణవికి ఏమీ అర్థం కాదు. విరాస్ వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని లేచి వైష్ణవి వైపు చూడకుండా పక్కకి చూస్తూ, ఇక్కడేం చేస్తున్నావు వైషు, వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా అని విరాస్ చిన్నగా అంటుంటే, విరాస్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని వైష్ణవి కంగారుగా అడుగుతుంది. ఏమీ జరగలేదు, ముందు నువ్వు వెళ్ళు అని విరాస్ నెమ్మదిగా అంటుంటే, లేదు ఏదో జరిగింది, నువ్వు విక్కీ బయటకు వెళ్లారు అని చెప్పారు కదా, మరి నువ్వు రూమ్లోనే ఉన్నావు, విక్కీ ఎక్కడున్నాడు, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, నిన్ను చూస్తుంటే భయంగా అనిపిస్తుంది, ఏం జరిగింది విరాస్, ప్లీజ్ నిజం చెప్పు, నాకు చాలా టెన్షన్గా ఉంది అని వైష్ణవి కంగారుగా భయంగా అంటుంటే, వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న భయం చూసి, వైషు ప్లీజ్ ఈ టైంలో నువ్వు టెన్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, ప్లీజ్ ముందు నార్మల్ అవ్వు, ఏమీ జరగలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకోరా అని విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని రూమ్ బయటికి తీసుకుని వస్తుంటే, వైష్ణవి వెంటనే విరాస్ చేతిని గట్టిగా పట్టుకుని తన తలపై ప్రామిస్ చేయించుకుంటూ, ఇప్పుడు నిజం చెప్పు అని అనగానే వైషు అని గట్టిగా అరుస్తాడు విరాస్. చెప్పు విరాస్, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఎందుకో బాగా బాధపడుతున్నావు, నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది, అందులో ఇలా కింద కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు, అసలు విక్రమ్ ఎక్కడున్నాడు, వసు ఎక్కడుంది, పార్వతి అమ్మమ్మ, ధర్మేంద్ర గారు అందరూ ఇక్కడే ఉంటే వసు ప్యాలెస్లో ఒంటరిగా ఎలా ఉంటుంది, చెప్పు విరాస్ అని వైషు గట్టిగా అరుస్తుంటే విరాస్ బాధగా కళ్ళు మూసుకుంటాడు. తన కంట్లో కన్నీళ్లు వస్తున్నా బలవంతంగా వాటిని ఆపి, వసుని అభి కిడ్నాప్ చేశాడు అని చిన్నగా అంటుంటే వైష్ణవి అలాగే బొమ్మలాగా నిలబడిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత, ఏం మాట్లాడుతున్నావు విరాస్, వసుని అభి కిడ్నాప్ చేయడమేంటి, ఇదెలా జరిగింది, అసలు ఇంతమంది సెక్యూరిటీ ఉండగా వాడు వసుని అలా ఎలా కిడ్నాప్ చేస్తాడు అని వైష్ణవి కంగారుగా అంటూ విరాస్ వైపు చూస్తుంది. అప్పటికే విరాస్ కళ్ళు సంద్రాన్ని తలపిస్తుంటే విరాస్ అని బాధగా వైష్ణవి విరాస్ షోల్డర్పై చెయ్యి వేయగానే విరాస్ ఎమోషనల్గా వైష్ణవిని హగ్ చేసుకుని, నాకు వసు కావాలి వైషు, నైట్ నుండి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది, మైండ్కి ఏమీ తట్టడం లేదు, ప్రతి క్షణం వసు జ్ఞాపకాలు నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు అని విరాస్ ఏడుస్తూ మాట్లాడుతుంటే వైష్ణవి అలాగే ఉండిపోతుంది. తన కంట్లో కూడా అప్పటికే కన్నీళ్లు చేరుతాయి. విరాస్ని ఎలా ఓదార్చాలో కూడా వైష్ణవికి అర్థం కాదు. అభి వసుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోవడమేంటి, అసలు ఏం జరిగింది, ఇప్పుడు వాడు వసుని ఎక్కడికి తీసుకుని వెళ్ళినట్టు, ఒకవేళ వాడు వసుని ఏమన్నా చేస్తే, దానివల్ల వసుకి ఏమన్నా జరిగితే, లేదు వసు క్షేమంగా ఉండాలి, తనకేదన్నా జరిగితే ఈసారి విరాస్ని ఆపడం చాలా కష్టం అని వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుని విరాస్ అని బాధగా అంటుంటే విరాస్ వైష్ణవికి దూరం జరిగి ఎటో చూస్తూ ఉంటాడు. వైష్ణవి విరాస్ చేతిని పట్టుకుని పక్కనే ఉన్న సోఫా దగ్గరికి తీసుకుని వెళ్ళి విరాస్ని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా విరాస్కి ఎదురుగా కూర్చుంటుంది. నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదురా, ఈ టైంలో నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు, అసలు వాడిని అనవసరంగా వదిలేశారు, లాస్ట్ టైం వసుని ఇబ్బంది పెట్టినప్పుడే వాడిని క్లోజ్ చేస్తే సరిపోయేది, ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు అని వైష్ణవి అంటుంటే విరాస్ మౌనంగా ఉంటాడు. విరాస్ ప్లీజ్, నిన్నిలా చూడటం చాలా కష్టంగా ఉంది, రాత్రనగా వసుని ఆ అభి తీసుకుని వెళితే నువ్వు విక్కీ ఏం చేస్తున్నారు, మార్నింగ్ కూడా అయిపోయింది, ఇంకా నువ్వు ఇలాగే వసుని తలచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే వసుని వాడు వదిలేస్తాడని అనుకున్నావా అని వైష్ణవి అడుగుతుంటే విరాస్ వైష్ణవి వైపు చూస్తాడు. అసలు నేను చూస్తుంది ఒకప్పటి విరాస్నేనా అని అనిపిస్తుంది, నీ పవర్, నీ యాటిట్యూడ్, నీ తెలివితేటలు ఇవన్నీ ఏమైపోయాయి విరాస్, వసుని వాడు తీసుకుని వెళ్ళిపోయాడని తనని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావే తప్ప
వాడి వల్ల వసుకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని వైష్ణవి అంటుంటే ఏమీ అర్థం కావడం లేదు వైషు. అసలు నా మైండ్కి ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేదు. ప్రతి క్షణం నా కళ్ళ ముందు వసునే కనిపిస్తుంది అని విరాస్ బాధగా అంటుంటే, విరాస్ ప్లీజ్ నువ్విలా బాధపడుతూ కూర్చుంటే కాలం ముందుకు వెళ్ళిపోతుందే తప్ప వసు మన దగ్గరికి రాలేదు. ముందు నువ్వు వసు ఆలోచనల నుండి బయటికి రా. తనని అభి నుండి ఎలా తీసుకురావాలి అని ఆలోచించాలి. కానీ ఇంకా వసు జ్ఞాపకాలతో నువ్విలా కుమిలిపోతూ ఉంటే ఎలా విరాస్? నీ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? అసలు ఒకరిని పట్టుకోవడం అనేది నీకు వెన్నతో పెట్టిన విద్య. మాఫియాలో ఎంతమంది పొలిటీషియన్స్ని అలాగే క్రిమినల్స్ని చాలామందిని నువ్వు పట్టుకున్నావు. ఎంత తెలివిగా ఆలోచించేవాడివి. అలాంటిది ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఆ అభిని పట్టుకోవడానికి నువ్వు ఏమీ ఆలోచన చేయకుండా కూర్చుంటే వసు మన చేజారిపోతుంది అని వైష్ణవి అంటుంటే వైశ్యు అని భయంగా అంటాడు విరాస్. వైశ్యుని చెప్తున్నాను, నాకు ఇలా ఏడుస్తూ ఉండే విరాస్ అస్సలు నచ్చటం లేదు. తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. తను తన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. ఎప్పుడు కూడా అంత త్వరగా ఒకరి ముందు తల వంచే మనస్తత్వం తనది కాదు. ఇంక నువ్వు ఏడ్చింది చాలు విరాస్. ఆ అభిని ఎలా ఏడిపించాలి, వాడి నుండి వసుని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించాలి. ఇంకా ఇలా మనం లేట్ చేస్తూ కూర్చుంటే అక్కడ వసు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇంక నువ్వు వసు గురించి నీ ఆలోచనలని పక్కన పెట్టు. నువ్వు తలుచుకుంటే తప్పకుండా వాడిని పట్టుకోవడానికి నీకు ఐడియా వస్తుంది. మైండ్ పెట్టి బాగా థింక్ చెయ్యి. మైండ్లో ఎటువంటి ఆలోచనలు వద్దు విరాస్. నీ ఫోకస్ మొత్తం అభిపైనే ఉండాలి. ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అని వైష్ణవి విరాస్ చేతిని పట్టుకుని అంటుంటే విరాస్ వైష్ణవిని చూస్తూ అర్థమవుతుంది అని చిన్నగా అంటాడు. ఇప్పుడు నీ మైండ్లో అభిని పట్టుకోవాలని ఆలోచన తప్ప ఇంకేమీ రన్ అవ్వకూడదు. పూర్తిగా వసుని పక్కన పెట్టు. నిన్న నైట్ నుండి తప్పకుండా నువ్వు విక్రమ్ వాడిని పట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేసే ఉంటారు కదా. వాడు కళ్యాణ మండపంలోకి వచ్చాడు అంటే తప్పకుండా ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ వదిలేసే ఉంటాడు. ప్లీజ్ విరాస్ ఆలోచించు. ఒకప్పటి డాన్ లాగా ఉన్న విక్రాంత్ బాయ్ లాగా ఆలోచించు. తప్పకుండా నీకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని వైష్ణవి విరాస్తో చెప్తుంటే విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తన కళ్ళు మూసుకున్న తన కళ్ళల్లో వసు రూపమే మెదులుతుంటే విరాస్ గట్టిగా తన 2 చేతులు పిడికిలి బిగించి వసు ఆలోచనల నుండి డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ తను సీసీటీవీ ఫుటేజ్ చూసింది మొత్తం నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వైష్ణవి విరాస్ వైపే చూస్తూ ఉంటుంది. అలా విరాస్ 1 by 1 మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మొదట రౌడీల గురించి, తర్వాత అభి లోపలికి రావడం, తనతో పాటు 2 అమ్మాయిల్ని తీసుకుని రావడం, అక్కడి నుండి వసుని తీసుకుని వెళ్ళడం, ప్రతిదీ గుర్తుకు తెచ్చుకున్న విరాస్ కొన్ని క్షణాలు అలాగే ఆలోచిస్తూ ఉండగా టక్కున కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూస్తుంటే ఏమైంది, ఏదైనా క్లూ దొరికిందా అని వైష్ణవి అడుగుతుంటే అవును వైష్ణు, వాడితో పాటు ఇంకా 2 అమ్మాయిల్ని వెంట తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరే వసుకి నా గురించి అబద్ధం చెప్పి నేను ప్రమాదంలో ఉన్నానని చెప్పి తనని తీసుకుని వెళ్లారు. వాడు అమెరికా నుండి నిన్నే వచ్చాడు. తప్పకుండా ఆ 2 అమ్మాయిలు ముంబైకి సంబంధించిన అమ్మాయిలు అయ్యుండాలి. ఆ 2 అమ్మాయిల గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే మనకి అభి ఎక్కడున్నాడో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే వాడు తప్పకుండా వసుతో పాటే వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయిలు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ కానీ లేదా ఆ అమ్మాయిలకి సంబంధించిన అడ్రస్ మనం పట్టుకుంటే తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్కి కానీ రిలేటివ్స్కి కానీ కాల్ రావచ్చు. అప్పుడు మనం ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే తప్పకుండా వాడున్న లొకేషన్ ట్రాక్ అవుతుంది అని విరాస్ చెప్తుంటే నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది విరాస్. తప్పకుండా వాళ్ళిద్దరి గురించి మనం ఎంక్వైరీ చేయిద్దాము. ఇంకా ఏమన్నా అబ్జర్వ్ చేసావేమో బాగా గుర్తు తెచ్చుకో అని వైష్ణవి అంటూ ఉంటే వాడు వసుని చాపట్లో తీసుకుని వెళ్ళాడు వైషు. ఎందుకంటే వాడు నాకు ఫోన్ చేసినప్పుడు పక్క నుండి చాలా ఫోర్స్గా గాలి సౌండ్ అనేది వినిపించింది. తప్పకుండా వాడు వసుని వేరే స్టేట్కే తీసుకుని వెళ్ళుంటాడు. వేరే కంట్రీకి తీసుకుని వెళ్ళేంత ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఆ 2 అమ్మాయిలకి కూడా
వీసా, పాస్పోర్ట్ ఉండాలి. సో తప్పకుండా వసుని వేరే స్టేట్కే తీసుకుని వెళ్ళాడు. కానీ అభికి చాపర్ అనేది లేదు. తప్పకుండా వాడు ఎవరో ఒకరి హెల్ప్ అడిగి ఫ్లైట్ని తీసుకున్నాడు. వాడి ఫ్రెండ్ లిస్ట్ అలాగే బిజినెస్ పార్ట్నర్స్తో ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటాడో మనం కనిపెడితే తప్పకుండా మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రెండు మనం ఫెయిల్ అయితే కనుక ఇంకా ఆఖరి అస్త్రం ఆ అభి వాళ్ళ పేరెంట్స్. ముందు ఆ అభి వాళ్ళ పేరెంట్స్ అలాగే వాడి మావయ్య చక్రధర్. అభి వాళ్ళ పేరెంట్స్ లేకపోయినా ఆ చక్రధర్ని పట్టుకుంటే చాలు, ఆ అభి ఎక్కడున్నాడో మనకి ఈజీగా తెలుస్తుంది. తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గర అలాగే వాడి మావయ్య దగ్గర వాడు ఇన్ఫార్మర్ని పెట్టే ఉంటాడు. మనం వాళ్ళని కిడ్నాప్ చేస్తాము అని తెలిసిన మరుక్షణం వాడి దగ్గర నుంచి తప్పకుండా నాకు కాల్ వస్తుంది. వాడి దగ్గర నుండి కాల్ వచ్చిన మరుక్షణం వాడి కాల్ అనేది మనం ట్రాక్ చేస్తాము. వాడి మొబైల్ నెంబర్ ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. వాడు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాడున్న పర్ఫెక్ట్ లొకేషన్ ట్రాక్ అయ్యేటట్టు నేను సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాను. వాడి దగ్గర నుండి మనకి ఒక కాల్ వస్తే చాలు వైషు. ఈ మూడింటిలో ఏదో ఒకటి సక్సెస్ అయితే తప్పకుండా ఆ అభిని మనం కనిపెట్టొచ్చు అని విరాస్ అంటుంటే వైష్ణవి విరాస్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది. ఇంతలో క్లాప్స్ కొట్టిన సౌండ్కి విరాస్ వైష్ణవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విక్రమ్ ఉంటాడు. వైష్ణవి విక్రమ్ని చూడగానే పరుగున విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు విక్కీ అని అంటుంటే విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి చిన్న పని మీద బయటికి వెళ్ళాన్రా. మొత్తానికి నీకు నిజం తెలిసిందన్నమాట. తెలిసింది అనేకంటే విరాస్ని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో తెలుసుకున్నావని అనాలి అని విక్రమ్ అనగానే లేకపోతే నార్మల్గా తను నాకు నిజం చెప్పడం లేదు అందుకే అని అనగానే సరే పద అని చెప్పి విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు అసలైన విరాస్ సింహ కనిపిస్తున్నాడు. నిజంగా నువ్వు ఇన్ని ఫైండ్ అవుట్ చేసినట్టు నేను కూడా చేయలేదు. తప్పకుండా ఈ 3 ప్లాన్స్లో ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది విరాస్. కొన్ని క్షణాలు ఆలోచించినందుకే నీ మైండ్ ఇంత షార్ప్గా వర్క్ చేస్తే ఇంకా నువ్వు ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా ఇంకా ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని అంటుంటే మనకి ఎక్కువ టైం లేదు విక్రమ్. వాడు వసుని ఏమీ చేయకముందే మనం వసుని కనుక్కోవాలి. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని విరాస్ అడుగుతుంటే నువ్వు బాధలో ఉంటే నాకు మనశ్శాంతిగా ఎలా ఉంటుంది విరాస్? అభి నిన్నే అమెరికా నుండి వచ్చాడు అని చెప్పావు కదా. అసలు వాడు అమెరికా నుండి వచ్చిన తర్వాత ఏమేం చేశాడో తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. వాడు నిన్న 4కే అమెరికా నుండి తన హౌస్కి చేరుకున్నాడు. కానీ ఎక్కువసేపు వాడు ఇంట్లో లేడు. వెంటనే అక్కడి నుండి వాడు కారులో స్టార్ట్ అయ్యి ఒక స్లమ్ ఏరియాకి చేరుకున్నాడు. అక్కడి నుండి సీసీ కెమెరా అవైలబుల్ లేదు. వాడు లోపలికి వెళ్ళి ఒక 15 మినిట్స్ తర్వాత ఒక 5 మెంబర్స్తో బయటకు వచ్చాడు. వాళ్లతో ఏదో మాట్లాడి అక్కడి నుండి డైరెక్ట్గా వాడు ముంబైలోనే ఒక గ్రాండ్ రెస్టారెంట్కి చేరుకున్నాడు అని విక్రమ్ చెప్పగానే అంటే వాడు స్లమ్ ఏరియాకి వెళ్ళింది తప్పకుండా ఆ రౌడీల గురించే అయ్యుంటుంది అని విరాస్ అంటుంటే అవును విరాస్, వాడు ముందుగా ఆ రౌడీలతో డీల్ కుదుర్చుకున్నాడు. తర్వాత అక్కడి నుండి వాడు రెస్టారెంట్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి వచ్చాడు. మనం 2 అమ్మాయిల్ని చూసాం కదా, ఆ 2 అమ్మాయిలు కూడా ఆ అభి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తితో లోపలికి వచ్చారు అని చెప్పగానే చెప్పాను కదా విక్రమ్, తప్పకుండా ఆ 2 అమ్మాయిలు ముంబైకి సంబంధించిన వాళ్ళే అని. వాళ్ళిద్దరి అడ్రస్లు పట్టుకుంటే చాలు మన పని ఈజీ అవుతుంది అని విరాస్ అంటుంటే అవును, ఆ అభి అక్కడే ఆ 2 అమ్మాయిల్ని కలిసింది, వాళ్లతో మాట్లాడింది. తర్వాత వాడు డైరెక్ట్గా కార్డ్స్ ప్రింట్ చేయించడానికి వెళ్ళాడు. ఇదంతా వాడు ముందు రోజే ప్లాన్ చేశాడు. ఇంకా ఆ రోజు నైట్ వాడి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన బంగ్లా దగ్గరికి వచ్చి మొత్తం చుట్టూ రౌండ్ వేసి మొత్తం అంతా అబ్జర్వ్ చేసి అప్పుడు వాడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా నిన్న మార్నింగ్ వాడు బంగ్లా బయటే ఉన్నాడు. ఎప్పటికప్పుడు మన బంగ్లా బయట ఏం జరుగుతుందో వాడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా నైట్ అవుతుండగా రెడీ అయ్యి ఆ రౌడీలని ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లి మండపంలోకి అడుగు పెట్టాడు అని విక్రమ్ చెప్తుంటే మొత్తానికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశావు విక్రమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని విరాస్ అనగానే ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తే అస్సలు ఊరుకోను విరాస్. నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే
నువ్వు ఏమీ చేయకుండా ఉంటావా చెప్పు? ఆ టైంలో నువ్వు వస్తు గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఇంక నిన్ను డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు అని విక్రమ్ అంటుంటే, ఇంటికి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారా విక్రమ్ అని అడుగుతాడు విరాస్. లేదు, వాడు నిన్న మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు అని చెప్తుంటే, అయితే వాళ్ళ పేరెంట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కో విక్రమ్. ఇంతలో నేను ఆ ఇద్దరు అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేస్తాను. మనకి ఎక్కువ టైం లేదు అని అంటుంటే, తప్పకుండా నువ్వు వాళ్ళ గురించి చూసుకో. ఇంతలో వాడు వాళ్ళ పేరెంట్స్ని ఎక్కడికి పంపించాడో నేను కనుక్కుంటాను అని చెప్పగానే వైష్ణవి ఇద్దరి వైపు చూస్తూ, ఇప్పటికైనా కొంచెం నార్మల్ అవ్వండి, వసుకి ఏమీ కాదు, తను క్షేమంగా ఉంటుంది అని వైష్ణవి అంటుంటే, విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని పక్కనే కూర్చోపెట్టుకుని, థ్యాంక్ యూ వైషు, నిజంగా నా మైండ్ ఏమీ పనిచేయలేదు. వసు ఆలోచనలే ప్రతి క్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏమీ ఆలోచించలేకపోయాను. కానీ నువ్వు నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డావు అని అంటుంటే, ఇప్పుడే విక్కీ చెప్పాడు కదా, ఇంకొకసారి ఇలా థ్యాంక్స్ చెప్పావంటే అస్సలు ఊరుకోను, మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను అని అంటుండే, కాఫీ కాదు, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, నైట్ అంతా నిద్ర లేదు, ఇలాగే ఉంటే మళ్ళీ నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. విక్రమ్ తనని రూమ్లోకి తీసుకువెళ్ళు, నేను ఇంతలో వాళ్ళిద్దరి గురించి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పగానే, సరే విరాస్ అని చెప్పి విక్రమ్ వైష్ణవ్ని తన రూమ్ వైపుకి తీసుకుని వెళ్తాడు. విరాస్ ల్యాప్టాప్ ఆన్ చేసి ఆ ఇద్దరు అమ్మాయిలకి సంబంధించిన ఫోటోని సీసీటీవీ ఫుటేజ్లో తీసుకుని వెంటనే తన కార్ కీస్ తీసుకుని బంగ్లా నుండి బయటకు వెళ్ళిపోతాడు. విక్రమ్ ఆల్రెడీ వాళ్ళిద్దరూ రెస్టారెంట్లో కలిశారని చెప్పడంతో విరాస్ ముందుగా ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజర్తో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. అభి ఆ ఇద్దరు అమ్మాయిలతో అరగంట సేపు మాట్లాడతాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు భయంగా అభి చెప్పేది వింటూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఒక క్యాబ్ ఎక్కుతారు. విరాస్ ఆ క్యాబ్ అనేది ఎక్కడికి వెళ్ళిందో ఎంక్వైరీ చేయిస్తాడు. చివరికి ఆ ఇద్దరు అమ్మాయిల హౌస్ అడ్రస్ అనేది విరాస్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇంకా విరాస్ విక్రమ్కి కాల్ చేసి అడ్రస్ దొరికింది అని చెప్పగానే, సరే నేను వస్తున్నానని చెప్పి విక్రమ్ విరాస్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఆ అమ్మాయిల హౌస్ వైపు కార్ని పోనిస్తారు. అభి వాళ్ళ పేరెంట్స్ గురించి ఏమన్నా తెలిసిందా విక్రమ్ అని అంటుంటే, వాడు వాళ్ళిద్దరిని వాళ్ళ మావయ్య దగ్గరికి పంపించాడు విరాస్. స్టీఫెన్ని పంపించి ఎంక్వైరీ చేయించాను, వాడి మావయ్య ఉండేది పూణే అని చెప్తుంటే, తెలుసు విక్రమ్, వాడు మావయ్య పూణే అని. అయితే వాళ్ళ పేరెంట్స్ని వాడు ఆ చక్రధర్ దగ్గరికి పంపించాడనమాట. చూద్దాం, అలాగే వాడి బిజినెస్ ఫ్రెండ్స్ లిస్ట్ మనకి దొరకాలి అంటే వాడి ఫ్రెండ్ ఒకడు ఉండాలి. ఆ అభి బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి బస్సుకి కాల్ చేశాడు అని అంటుంటే, అవును, అప్పుడు హాస్పిటల్లో కూడా కలిశాడు కదా, అయితే అతన్ని పట్టుకుంటే ఆ అభి ఎవరితో క్లోజ్గా ఉంటాడో మనకి తెలుస్తుంది అని విక్రమ్ అంటుంటే, ముందు క్లోజ్ చేసి తర్వాత వాడి దగ్గరికి వెళ్దాం, తప్పకుండా వాడికి అభి గురించి తెలుస్తుంది అని విరాస్ చెప్తుంటే, సరే విరాస్ అని ఇంకా విక్రమ్ కారుని ఒక హౌస్ ముందు ఆపుతాడు. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.